హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇందు ఆర్కే వ్లాగ్స్. ఇంకా ఛానల్ అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది కదా. ఇంకా నిన్నైతే బయటికి వెళ్ళాము. ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పి అలా వీడియో అయితే తీశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే 3:30కి అయితే లేచాము. 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకైతే బయలుదేరాము. ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పటికి 5:30 అలా అయితే అయింది. ఇంకా బయట అయితే ఇంకా మా వారు వీడియో తీస్తున్నారు. వద్దని చెప్తుంటే భయమే ఉంది తీయడానికి అని చెప్పి మా ఆయన అంటుంటే షై ఫీలింగ్ మీద వద్దని చెప్తున్నాను నేను. పర్లేదులే అని చెప్పి మా వారైతే ఇంకా చిన్న క్లిప్ తీశారు. అక్కడైతే 5:30 కాంప్లెక్స్కి వెళ్ళామా. మేము బస్సు అయితే ఎక్కేటప్పటికైతే 7:30 అయింది. ఇంకా 7:30కి ఏమో బస్సు వచ్చింది. అప్పుడైతే బయలుదేరాము. ఇంకా శ్రీకాకుళం అయితే వెళ్ళాము. ఇంకా శ్రీకాకుళంలో మేము బస్సు దిగిపోయిన తర్వాత ఇంకా అక్కడికైతే మా ఆడపడుచు మా అత్తయ్య వాళ్ళందరూ అయితే ఇంకా ఆటోతో అక్కడికైతే వచ్చేసారు. ఇంకా అమ్మవారు మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇది ఇప్పుడు మార్చిలోనో ఏప్రిల్లోనో వెళ్ళాల్సింది. ఇది ఇంకా అప్పుడైతే ఫుల్ రష్ ఉంటుందని చెప్పి ఇంకా అలాగలాగా పోస్ట్ పోన్ చేసుకుంటూ అయితే వచ్చేసాం. ఇంకా లాస్ట్కి ఇప్పటికైతే కుదిరింది. ఇంకా మా ఆడపడిచి అయితే ఇప్పుడు పాపం ఎర్లీ మార్నింగ్ 2:30కి ఇలా లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్లోకి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే తనైతే తీసుకొచ్చింది. ఇంకా మా చిన్న ఆడపడిచి ఇంకా లంచ్లోకి ఏమో పులిహోర పొటాటో కర్రీ చేసి తీసుకొచ్చింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చట్నీ ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంక వీళ్ళందరికీ వండడం అంటే చాలా కష్టం కదా. ఇంకా తనైతే మార్నింగ్ 2:30కి అలా లేచి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చింది. ఇంకా మేము ఇటు నుంచి వెళ్ళిపోయాం కదా. పాపం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. తను ఒక్కరితో ఇంకా వండుకుంది మా పిన్ని అయితే. మా పెద్ద కాబట్టి ఇంకా పిన్ని అనే అంటాను. ఇంకా వచ్చేటప్పుడు అయితే మధ్యతోవల ఆటో అయితే ఆపేసిన తర్వాత పక్కనైతే టిఫిన్లు అయితే చేసేసాము. ఇంకా టైం అయిపోతుంది కదా. ఇంకా అందుకని చెప్పి అప్పటికే 10 ఇలా అయిపోయింది టిఫిన్ చేసేటప్పటికి. ఇంక టిఫిన్ చేసి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా నార్మల్ టైంలో అప్పుడే రష్ ఉంటుంది అనుకుంటే ఇంక ఇప్పుడు కూడా మామూలుగా అయితే జనాలు ఫుల్గానే వస్తున్నారు. ఖాళీగా అయితే ఉంటుందేమో అనుకున్నాక అలా ఏం లేదు. ఇప్పటికి కూడా జనాలు కంటిన్యూగా వస్తూనే ఉంటున్నారు. చూస్తున్నారు కదా, అక్కడక్కడ కనిపిస్తున్నారు కదా. ఇంకా నార్మల్ టైంలో అయితే పెద్దగా జనాలు ఉండరు అనుకుని అయితే మేము ఇప్పటి వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పటికి కూడా జనాలు అయితే ఉన్నారు. అలాగే నిన్న కూడా ఎండ కూడా ఫుల్గా చాలా అంటే చాలా ఎండ. నిన్న మామూలుగా లేదు ఎండ అయితే. ఇంకా అటు నుంచి వచ్చాకైతే ఫుల్గా హెడేక్ వచ్చి వెంటనే ఇంకా వంట కూడా చేయలేదు. బయట నుండి అయితే ఫుడ్ తెచ్చుకొని అయితే తినేసి అయితే పడుకుండిపోయాను. హెడేక్ అయితే మరి ఇంకా ఇక్కడ చూసారు కదా. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. గుడి దగ్గర అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు కొంతమంది వెళ్తుంటారు. ఒక దగ్గర ఒక దేవుడైనా ఉంటారు. ఇంకా ఎవరింటికి సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే మొక్కు అయితే తీర్చుకుంటారు. ఇంకా అమ్మవారికి అయితే చీర ఇవన్నీ పెట్టుకోవాలి. ఇంటి దగ్గర అయితే బాక్స్ పెట్టుకుంటాము డబ్బులు అయితే వేయడానికి అమ్మవారికి. ఇంకా అవన్నీ ముడుపు కట్టి ఇంకా చీర జాకెట్ ఇవన్నీ పెట్టాలనుకున్న వాళ్ళు మొక్కుకుంటే ఇంకా చీర జాకెట్ ఈ ముడుపు కట్టుకున్న డబ్బులు ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పెట్టేయాలి. ఇంకా పైన ఉయ్యలు కట్టారు కదా, ఆ ఉయ్యలు అయితే ఇంకా అవన్నీ మనం తీసుకెళ్ళినవన్నీ అందులో అయితే పెట్టేయాలి. ఇంకా చూసారు కదా. ఇంక ఇక్కడ మా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే లోపల కూర్చున్నాం. ఇంకా పాప సంగతి తెలిసింది కదా. ఇంకా వెంటనే బనానా కావాలని ఏడిస్తే ఇంకా అక్కడైతే బనానా ఇచ్చేస్తే ఇద్దరు పిల్లలు తింటున్నారు బనానాలు. ఇక్కడ మేమైతే కాసేపు కూర్చొని అయితే ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా అలా కూర్చొని ఉంటే ఇంకా అలాగే జనాలు ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటారు. అలాగే ఇంకా ఎంతసేపు కూర్చోలేదు, ఒక 5 మినిట్స్ ఏమో, 5 మినిట్స్ కూడా లేము. కూర్చొని ఇంకైతే బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చే తోవలు అయితే ఇంకా కంటిన్యూగా ఒక ఇంటికి అని చెప్పాను కదా. ఇంకా వచ్చే తోవలో ఇంకా 2-3 ఇంటిల దగ్గర కనిపిస్తే విగ్రహాలు అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. ఇంక మేము ఇంటికి వెళ్తాం అన్నాం కదా, ఆ ఇంటి దగ్గర అయితే ఇలా విగ్రహం అయితే ఉండదు. ఇంకా బయట వచ్చేటప్పుడు కనిపిస్తే అక్కడైతే తీసాం. ఇంకా చూసారు కదా. ఇంకా ఒక్కొక్క ఇంటికి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట ఇంకెక్కడ ఇలా ఉంటాయి విగ్రహాలు అయితే. ఇలాంటి వీటి దగ్గర అయితే కోడి చూపించి ఆ కోడిని అయితే అమ్మవారికి బలిస్తారు. ఇంకా కోడిని అయితే ఇంకా ఇక్కడ మేము వచ్చాం కదా, ఇక్కడ అంతా చూపించుకున్న తర్వాత మా బాబాయ్లు ఉన్నారు కదా, అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇద్దరు హస్బెండ్స్ ఏమో ఇక్కడ కోడి చూపించిన తర్వాత అదైతే ఇంకా చేయిద్దామని చెప్పి బయటికి వెళ్ళారు. అందుకని మేము ఇంకెక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఎండ అయితే చూసారు కదా, మామూలుగా లేదు ఎండ అయితే. ఇంకా నిన్న ఇంకా ఎవరు హడావిళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా చిన్న ఆడపడుచు చూసారు కదా, తను ఇంకా ఫోన్లో వీడియోస్ అయితే తీసుకుంటుంది. ఇక్కడి నుంచి ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళారు కోడ్ చేయించుకోవడానికని. ఇంకా ఇక్కడ అందరం అయితే వెయిట్ చేస్తాం. ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ అయితే ఇంకా తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా వెంటనే ఇంకా మధ్యాహ్నానికి లంచ్కి మనము చూపించుకున్న కోడి ఉంటుంది కదా, మనం చూపించుకున్న కోడి అక్కడే వండుకొని తినేసి అయితే బయలుదేరుతారు. ఇంకా అక్కడ నుంచి మా బాబాయ్ వాళ్ళు అయితే కోడి చేయించుకొని తీసుకొచ్చేసారు. ఒక చెట్టు దగ్గర కొబ్బరి చెట్లు ఇవన్నీ తోటలు ఇవన్నీ చూసారు కదా, చూస్తే తెలుస్తుంది కదా. ఇలాంటి ప్లేస్లో అయితే వంట చేసుకుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు వంట చేసుకొని మధ్యాహ్నానికి లంచ్ చేసి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు.
ఇక్కడైతే ఇంకా మా వారు మా బాబాయ్లు అయితే కూర వండుతున్నారు. చెప్పాను కదా పులిహోర అవన్నీ తీసుకొచ్చేసింది మా ఆడపడుచు. ఓన్లీ కూరే వండుతున్నారు ఇక్కడ. ప్రతి ఇయరు అన్నము, చారు, కూర అన్నీ కలిపి వండుకునే వాళ్ళము. ఈ ఇయర్ అయితే మేము ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇంకా అవేం పెట్టుకోలేదు. ఇంటి దగ్గర నుంచి అవన్నీ పెట్టుకొని వచ్చేసారు. ఇంకా ఇది టైం కానీ టైం కదా, ఇంకా అక్కడ ఏం పొయ్యిలు ఉంటాయో ఉండవో వండుకోవడానికి ఇబ్బంది పడతామని చెప్పి మా బాబాయ్ అయితే ఇంటి దగ్గర పులిహోర చేసామంటే, మా పిన్ని అయితే ఇంకా పులిహోర పొటాటో కర్రీ చేసి తీసుకొచ్చింది. కోడి కూడా ప్లేస్ ఉంటే ఉండదాము, లేదంటే లేదనుకొని చూస్తే ఇంకా చాలామంది వచ్చారని చెప్పాం కదా, చాలా వరకు పొయ్యిలు అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడైతే మా బాబాయ్లు మా ఆయన అయితే ఇంకా కూర అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకెక్కడ మేము అందరం కూడా ఆటోలో అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంకా తీసుకున్న తర్వాత మధ్యాహ్నం మేము మా చిన్నాడపడిచి వాళ్ళ అబ్బాయి ఏమో బీచ్కి వెళ్దాం అని అంటే ఇంకా 1:30 ఏమో అయింది. ఎండ అయితే మామూలుగా లేదు. భోజనం చేసేసిన తర్వాతే వెళ్ళాము ఇంకా బీచ్కి అయితే. మంచి ఎండతో వెళ్ళాం కానీ ఎలా వెళ్ళామో తెలియదు. ఇక్కడ అని చెప్పి మా బాబాయ్ అయితే తీసుకెళ్ళిపోయారు. కానీ చాలా డిస్టెన్స్ అది. ఇంకా వాళ్ళ అబ్బాయి ఏడుస్తున్నాడు. లాస్ట్ టైం కూడా వెళ్దాం అన్నాడు, అప్పుడు కూడా వెళ్ళడం అవ్వలేదు. ఇంకా తను సీరియస్ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా అలాగే అల్లరి చేస్తాడని చెప్పి ఇంకైతే మెల్లగా అయితే రాము అనుకుంటూ అందరము వెళ్ళిపోయాము ఇంకా బీచ్కి అయితే. ఇంకా చాలా దూరం అయితే దగ్గర అనుకుని వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ బీచ్ దగ్గర చాలామంది ఇలాగా పేరు రాసి ఇవన్నీ ట్రై చేస్తారు కదా, పేరుంటే వాటర్ రాదు, లేదంటే వాటర్ అయితే వచ్చేస్తాయి అని అంటారు కదా. ఏమో మరి తెలియదు, మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో వీడియోస్లో అయితే చూశాను. కానీ ఇక్కడ చూసారు కదా, పేరు రాస్తూనే ఉంచామా, కానీ వెంటనే అయితే వాటర్ వచ్చి అయితే మొత్తం చెరిపేసింది ఆ పేరుని. మాడపడిచి వాళ్ళ అబ్బాయి అయితే అలాగే 3-4 టైమ్స్ అయితే ట్రై చేశాడు. కానీ ఆ పేరు రాసిన వెంటనే వచ్చే వాటర్ మొత్తం చెరిపేస్తున్నాయి. ఇంకా మరి వీడియోస్లో మరి ఎడిటింగ్లో అలా చూపిస్తారో తెలియదు, మరి ఏమో తెలియదు. కానీ ఇక్కడైతే ఇంక ఇలా జరిగింది వీడియోలో అయితే. ఇంకా పాప, బాబు, మా ఆడపడుచు పిల్లలు వాళ్ళందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇక్కడ పాప చూసారు కదా, ఇంకా లాంగ్ డ్రెస్ వేసుకుంది పాప. ఇంకా మొత్తం పాడు చేసేస్తుందని చెప్పి ఆ డ్రెస్ కిందేమో లోపల గుచ్చుకుంటుందని చెప్పి కట్ బనియన్ అయితే వేసాను. ఇంకా అది పనికొచ్చింది. ఇంకా గౌన్ తీసేసి అయితే ఇంక ఈ బనియన్తో అయితే ఆడుకుంది ఇంకా వాటర్లో. ఆడుకున్న తర్వాత ఇంకా అందరం ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా ఫోటో తీసుకున్న తర్వాత బీచ్కి వెళ్ళే ముందే భోజనం చేస్తాము. ఈ క్లిప్ అయితే ఇంకా బ్యాక్లో పడిపోయింది. ఇంకా బీచ్కి అయితే వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఎందుకంటే మేము వైజాగ్ రావాలి కదా, మళ్ళీ చీకటి అయిపోద్ది పిల్లలతో అని చెప్పి ఇంకైతే రిటర్న్ అయితే మేము బయలుదేరి అయితే వచ్చేసాము. ఇంకా చూసారు కదా వెరైటీలు, పులిహోర, పొటాటో కర్రీ, ఇంకా నాన్ వెజ్ కర్రీ అయితే చికెన్ చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే భలేగా కుదిరింది. ఇంకా మా వారు బాబాయ్లు అయితే వండారు ఇంకా కర్రీ. సింపుల్గా అవన్నీ కలిపి పొయ్యి మీద అయితే పెట్టేశారు. ఇంకా చూసారు కదా కలర్ఫుల్గా చాలా అయితే బాగుంది. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా అలాగే నైట్ అయితే ఇంటికైతే మేము రిటర్న్ అయితే ఆటోలో వచ్చేస్తాం. ఇంకా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.